ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, త్వరలోనే అన్ని సమస్యలు ముఖ్యమంత్రి పరిష్కరిస్తారని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎస్టీయు నూతన సంవత్సర క్యాలెండర్ ను శాసనసభ్యులు సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగస్ శ్రావణి ప్రవీణ్ కుమార్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాతల ఉపాధ్యాయులని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడిందని అన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనలో ఎస్టీయు గత 74 సంవత్సరాలుగా చేస్తున్న కృషిని అభినందించారు. అంతకుముందు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, మత్స్యశంకర్లు మాట్లాడారు. బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని, పీఆర్సీ ప్రకటించాలని, సిపిఎస్ రద్దు చేయాలని, కేజీబీవీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజోజీ భూమయ్య, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు బొల్లె చిన్నయ్య, జిల్లా బాధ్యులు వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చింది ఏం చేసింది, తెలంగాణ వచ్చింది ఏం చేసేది, ఒకటే స్పీచ్ తస్తా ఉంటారు. ఇక పొద్దుకి టీవీలలో చూడలేక వస్తుంటారు. తెలంగాణ వచ్చాక చాలా విషయాలు కాదా, మీ బంధుమిత్రులకు ఎంతో మంది వృద్ధులకు జై ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత. గౌరవనీయులు, ప్రజల మనిషి, ప్రజాసేవే పరమావధిగా ముందుకెళ్తూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజాత శత్రువుగా ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి మా ఆప్త ప్రియతమ నాయకులు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ ధ్యేయంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, రాజకీయాలకు తావీయకుండా ప్రజల సంక్షేమమే, మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు, మరి వాళ్ళ జిల్లా కేంద్రమైంది కాబట్టి ఈ కేంద్రానికి వస్తున్నటువంటి ఎందరో ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో ఇవాళ మున్సిపల్ అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మా గౌరవనీయులు సోదరి మున్సిపల్ చైర్మన్ గారు, చైర్పర్సన్ గారు గౌరవనీయులు బోగస్ శ్రావణి ప్రవీణ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఇవాళ 2020 అనేది నిజంగా ప్రపంచాన్ని కుదిపేసినటువంటి సంవత్సరం. అలాంటి సంవత్సరం భవిష్యత్తులో రావద్దు. మరి ఎందరినో బలి ఉన్నటువంటి ఆ చేదు సంవత్సరం, ఆ సంవత్సరం ముగిసి ఇవాళ కొత్త సంవత్సరం వచ్చినది. మరి 2021 అనేది అందరికీ కూడా శుభం కలగాలని, మరి మా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు సైతం పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటూ, మా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి వారు రావడం చాలా సంతోషం. మరి జగిత్యాల నియోజకవర్గంలో పాఠశాలలన్నింటిలో కూడా మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తున్నటువంటి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మేము ప్రత్యేకంగా కూడా వారికి కంగ్రాచులేషన్ చెప్తాము. ఆన్లైన్ విధానానికి దోహదపడే విధంగా, అనుకూలంగా ఉండే విధంగా మరి మా బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుతూ ఉన్నారు. వాళ్ళకి మంచి నాణ్యమైన విద్య అందే విధంగా ప్రొజెక్టర్లను సైతం మరి డొనేట్ చేస్తూ మా పిల్లల్లో విద్యాభివృద్ధికి సహాయపడుతున్నటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 2021 సంవత్సరం అనేది మా ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపాలని, మా ఉపాధ్యాయ సమస్యలు మెయిన్గా ఉన్నటువంటి విషయం మీకు తెలుసు. మరి సర్వీసు సమస్య అయితేనేమి, మరి కేజీబీవీలు ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, కేజీబీవీల సమస్యలు అయితేనేమి, అలాగే ముఖ్యంగా అందరం ఎదురు చూస్తున్నటువంటిది పీఆర్సీ. మరి పీఆర్సీ ఈ సంవత్సరంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. మిగిల్చినటువంటి చేదు అనుభవాల నుంచి మనం ఇప్పుడు బయటపడుతున్నాం. 2021లో శుభసూచన వీచికలు మనకు కనబడుతున్నాయి. దేశ మానవాళి మొత్తానికి కరోనా వ్యాక్సిన్ రావడం ఒక ఎత్తు అయితే, మన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరికీ గౌరవ కేసీఆర్ గారు పీఆర్సీ కానివ్వండి, పదోన్నతులు కానీ ఇవన్నీ ఇస్తున్నటువంటి సందర్భం మనకు శుభసూచన పరిణామాలు కనబడుతున్నాయి. మనకున్న సమస్యలన్నీ కూడా నెరవేరేటువంటి రోజు మనకు ముందుంది. అలాగే కొంచెం నైరాశ్యత ఉంది అన్న, అంటే ఇళ్ళకి కానీ పండుగ కాదన్నటువంటి సందర్భం కొంత సమస్య నైరాశ్యత ఉంది. ఆ నైరాశ్యత మీ ద్వారా అవ్వాలని, కొంచెం చొరవ తీసుకోవాలని మా తరఫున సంఘంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్లో ఆవిష్కరింపజేసినందుకు, నాతో చేయిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎస్టీయూ యూనియన్ గురించి రాజకీయాలకు రాకముందు నాకు బాగా గొప్పగా తెలియదు. వాస్తవం రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను ఓడిపోయి ఉన్న సందర్భాలలో కూడా పలుమార్లు ఎన్నో ప్రోగ్రామ్స్కు మీరు ఆహ్వానించారు. మీ రాష్ట్ర నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా యాజ్ ఎ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనియన్, ఐ థింక్ యూ హ్యావ్ వన్ ఓన్ బిల్డింగ్ ఆల్సో. యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ ఓన్ బిల్డింగ్ ఫర్ ఎనీ యూనియన్. యూనియన్లు చాలా ఉన్నాయి, బట్ ఓన్లీ ఫర్ యూనియన్ యూ హ్యావ్ బిల్డింగ్. ప్రామిస్ చేసింటి, ఎందుకంటే ఉపాధ్యాయులు ఉంటేనే ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినాం. ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోవడానికి ఏం లేదు. ప్రభుత్వ పాఠశాలలు చదివినాం, ఆ సమస్యల గురించి తెలుసు.
నేనే కాదు ఆ కాలంలో చాలామంది ప్రభుత్వ పాఠశాలలు చదివినాం. మేము అంతర్గమ మోతే ఆ స్కూల్స్కి ఇచ్చాం. ఇవాళ ప్రభుత్వం ఇస్తాం. ఈ రకంగా వారు చెప్పినారు ఆల్రెడీ. కానీ ఇంకా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎన్నో ఉన్నాయి, లేవని కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకున్న మాట వాస్తవం. హైయెస్ట్ ఇచ్చింది ఉద్యమ కాలంలో రోషయ్య గారు 33. ఎందుకు ఇచ్చిండు? ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఉద్యమం నుంచి దూరం చేయాలని ఇచ్చిండు. ప్రేమ కాదు, అదొక కుట్ర. కానీ ఆ కుట్రలో మీరు బాగా లొంగలే. తీసుకున్నారు చేసిన తెలంగాణ కోసం కేసీఆర్ గారు అంటున్నారు ఇలా తెలంగాణ సాధించారు. మీ అందరికీ అభినందనలు తెలియదు. మరి ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా ఎక్కడ రుణం ఉంచుకోలేదు. చరిత్ర లేని విధంగా 43% ఫిట్మెంట్ ఇచ్చారు. 43% మనం చూసి ఆంధ్ర వాళ్ళు కూడా ఇచ్చారు అంతే తప్ప ఎక్కడ కూడా ఎన్నడూ కూడా లేదు. అది చరిత్ర లేని విధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలి. ఎలక్షన్స్ 6 నెలల ముందు వచ్చినాయి. ఆ తర్వాత రకరకాల కారణాలు మీకు అందరికి తెలియని కాదు. ఒక ఏడాది నుంచి అయితే ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరే మాటలు పదే మీకు తెలుసు. విద్యా సంవత్సరమే దాదాపు వృధా అయిపోయింది. దాదాపు వృధా అయిపోయింది. ఇప్పటికైనా బాగుంటుంది. దేవాల ఫిబ్రవరి 1 నుంచి మంచిగా నడుస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ప్రమోషన్ల విషయంలో కానీ ట్రాన్స్ఫర్ల విషయంలో ఇదివరకు కూడా నా దృష్టికి తీసుకొచ్చాను. తప్పకుండా ఇప్పటికే కొన్ని యూనియన్లో వారు రాతపూర్వకంగా ఇచ్చారు. నేను అది ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి ఫార్వర్డ్ చేసిన మెయిల్ ద్వారా వీటి ద్వారా మీరు కూడా ఈరోజు ఇవ్వండి. పాయింట్ టు పాయింట్ లిమిటెడ్ ఏదైతే ముఖ్యమైన, ఎందుకంటే ఇప్పటికే మీ రాష్ట్ర నాయకత్వం చర్చల్లో పాల్గొంటున్నారు. మరి తప్పకుండా నేను కూడా మీ అందరి ఆశీర్వాదంతో గెలిచామని, మరి వాళ్ళ భారతదేశం మొత్తం కూడా ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు అని కూడా మీరు ఒక ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాలలో లేదా వేరే పార్టీ నాయకులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న వారి తండ్రి గారు వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ కుటుంబమే. కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు ఉన్నారు. ప్రభుత్వాలను నడిపించారు, శాసించారు. అలాంటి నాయకులు మనకు జగిత్యాలు వచ్చి స్పీచ్లు ఇస్తున్నారు. ఒక్కసారి మరి వాళ్ళ జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఇంతకంటే ఏ పార్టీ గొప్పగా చేస్తున్నాయో అడుగు. చాలా గొప్పగా చేస్తున్న 2-3 రాష్ట్రాల్లో మనం ఉన్నాం, 29 రాష్ట్రాలకు. దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించాల్సి ఉంటుంది. తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా, మీ ఆకాంక్షలకు అనుగుణంగా అట్లనే మీకు కూడా ఉంటాయి. మన పరిధిలో తప్పకుండా చేస్తాం. అదేవిధంగా నేను ఒక మాట ఇచ్చింటి, మీ భవనంలో మీ భవన పునర్నిర్మాణానికి నేను నిధులు ఇస్తా అని చెప్పి ఇస్తా. జగిత్యాలలో మీ భవన పునర్నిర్మాణానికి మొట్టమొదటి నిధులు ఇచ్చిన తర్వాతనే వేరే దానికి పెడతాం. ఆర్థిక పరిస్థితి మెరుగైంది. మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పకుండా నిధులు ఇస్తాం. ఈరోజు మరి నా చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరింపజేసినందుకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.